సశతివి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. 3.67 కోట్లతో నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాంతిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్. శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం, రాష్ట్రం, దేశం పురోభివృద్ధి చెందుతుందన్న నాగిని సింహారెడ్డి. నంద్యాల పట్టణంలో గల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు చిన్నారుల స్నాతకోత్సవ కార్యక్రమం. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు. 3.67 కోట్లతో నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ ను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాంతిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఘనంగా ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగానున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నిర్మాణపు శిలాఫలకాన్ని వారు ప్రారంభించి నంద్యాల ప్రజలకు అంకితం చేశారు. నంద్యాల పట్టణంలో ప్రధాన రహదారుల్లో అత్యంత బిజీ రోడ్డు అయిన పద్మావతి నగర్ రోడ్డు వర్షాలు వస్తే ఈ ప్రాంతంలో వెళ్లేందుకు ప్రజలు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేసేందుకు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి కృషి చేసి మున్సిపల్ కార్యాలయం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ నుండి పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం వరకు ఇరువైపులా సీసీ రోడ్డును నిర్మించడం జరిగింది. ప్రారంభోత్సవానికి ముందు కొందరు ఈ శిలాఫలకం వద్ద కొన్ని అభ్యంతరాలు తెలియజేస్తూ నిరసన తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలియజేయవచ్చునని, ప్రజల కోరిక, అభిష్టం ప్రకటించవచ్చునని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని, పంతాలకు పోనని, తాను ప్రజాసేవ కోసం పనిచేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. శిల్పా కుటుంబం ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసునన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతరత్న, బహుముఖ ప్రజ్ఞశాలి, స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రిగా అనేక సేవలను దేశానికి అందించారన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి పేరు మీద మౌలానా అబుల్ కలాం సర్కిల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, వారి గురించి అందరికీ తెలియజేయాలన్న సత్సంకల్పంతో మున్సిపల్ కార్యాలయం నుండి పద్మావతి ఇండోర్ స్టేడియం వరకు 3.67 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి సిద్ధం చేసిన శిలాఫలకం గురించి కొందరు అభ్యంతరాలు తెలియజేశారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలియజేయవచ్చన్నారు. కేవలం మౌలానా అబుల్ కలాం సర్కిల్ గా ఈ ప్రాంతానికి పేరు తీసుకురావాలన్న ఉద్దేశం మాత్రమేనని, తనకు పంతాలు, పట్టింపులు లేవని, శిల్పా కుటుంబం పంతాలకు పోదని, ప్రజాసేవకు అంకితమైన కుటుంబం అన్నారు. శిల్పా రవిరెడ్డికి ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసన్నారు. మౌలానా అబుల్ కలాం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. శిల్పా కుటుంబం నంద్యాల పట్టణంలో నిర్మించిన షాదీఖానాకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరును పెట్టడం జరిగిందని గుర్తు చేస్తూ, గతంలో షాదీఖానాలు నిర్మించిన వారు వాటికి ఏ పేరు పెట్టారో ప్రజలు తెలుసుకోవాలన్నారు. పద్మావతి నగర్ మెయిన్ రోడ్ నిర్మాణం పూర్తి కావడంతో గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయని, వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వెళ్లాలంటే అవస్థలు పడేవారమని, నేటితో ఈ కష్టాలు తీరాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశావళి, వివిధ శాఖల డైరెక్టర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ నుంచి పద్మావతి నగర్ మెయిన్ రోడ్ అంతా కూడా కలిపి దాదాపు 3,67,00,000 రూపాయల వర్క్ ని ఈరోజు పూర్తి చేసి మన నంద్యాల ప్రజలకి ఈరోజు అంకితం చేశాం. మరి గతంలో ఈ ప్రాంతంలో పైనుంచి వచ్చినటువంటి వర్షపు జలాల వల్ల నిత్యం మునుగుతూ ఉన్న పరిస్థితి. మున్సిపల్ ఆఫీస్ లో కూడా గతంలో కూడా మనం చూసినాం, ఎప్పుడు వర్షం పడినా సరే ఇక్కడ స్టాగ్నేట్ అవుతున్నటువంటి పరిస్థితిని చూసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో గతంలోనే దాదాపు 1,20,00,000తో డ్రైన్ ని కూడా, పెద్ద డ్రైన్ ని మన స్టేడియం పక్కన నుంచి తీసుకెళ్లేసి అక్కడి నుంచి డైవర్ట్ చేసి కుందు నదిలో కూడా కలపడం జరిగింది. మరి మిగతా ఈ యొక్క రోడ్ లో లయింగ్ రోడ్ అవడం వల్ల ఎప్పుడు కూడా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. వర్షాలు పడినప్పుడల్లా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, జనరల్ గా ఇది స్టేడియం దాటిన తర్వాత నుంచి ఈ ప్రాబ్లము, స్టేడియం అవతల ఎప్పుడు కూడా సమస్య లేదు, స్టేడియం దాటినప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి స్టేడియం వరకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన దాని మీద కూడా సగం రోడ్ వేసుకున్నాడు, లేకపోతే ఎందుకంటే
మున్సిపాలిటీ యొక్క నిధుల్ని బట్టి, మున్సిపాలిటీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బట్టి ఈరోజు ఏదో మన కార్పొరేషన్ కొన్ని వందల కోట్ల రూపాయలు మనకి అందుబాటులో ఉందంటే ఒకేసారి చేసే చిన్న మున్సిపాలిటీ కాబట్టి మనకు కూడా 60 కోట్లు 70 కోట్ల బడ్జెట్ ఉన్న మున్సిపాలిటీ కాబట్టి దీన్ని సగం చేసాం. మిగతా సగం కూడా ఇప్పటికైతే వాటర్ స్టాగ్నేషన్ కానీ లేకపోతే ఎటువంటి సమస్య లేదు, కానీ భవిష్యత్తులో దాన్ని కూడా సిమెంట్ రోడ్ చేసి పూర్తి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎప్పుడు చూసినా వర్షాకాలం వచ్చిందంటే జలమయం అవుతుంది, మొత్తం ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇంకా మనకి పూర్తిగా ఇబ్బంది తొలగిపోయినట్టుగానే మేము భావిస్తున్నాం. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, ఎందుకంటే సలీం నగర్ లో ఈ మధ్యనే చూసాం, సలీం నగర్ లో అర్బన్ హెల్త్ సెంటర్లు ఓపెన్ చేసినాం, కొత్త రోడ్లు, డ్రైన్, పట్టణంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతోటి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము ధైర్యంగా కూడా గర్వంగా కూడా పలానా పనులు మేము చేశాము, మా హయాంలో ఈ పనులు జరిగాయని చెప్పుకునే పరిస్థితిలో మేము ఉన్నాము. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా మమ్మల్ని మరోసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తాం. ఎవరికి రాని ఐడియా మాకు వచ్చింది. మేము మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని గుర్తించాలని చెప్పేసి ఒకటి పెట్టాము. దాంట్లో కొంతమందికి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సరే, వాళ్ళ అభ్యంతరాలను కూడా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక పార్టీకి సంబంధించిన వాడిని కాదు, మొత్తం నంద్యాలకి సంబంధించిన వాడిని కాబట్టి వాళ్ళని కూడా గౌరవిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాం. అండ్ గతంలో కూడా మీరు చూసినారు, ఈరోజు షాదీఖానా మేము నిర్మించినాం, దానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరే పెట్టడం జరిగింది. మరి గతంలో కొన్ని పార్టీలు షాదీఖానాలు నిర్మించినారు, వాళ్ళు ఏ పేర్లు పెట్టినారో మరి వారినే అడగాలి. మరి ఆ రోజు అభ్యంతరం రాలే, ఈ రోజు అభ్యంతరం వచ్చింది. సరే, నాకేం ఇబ్బంది లేదు, దాని గురించి పెద్ద ఈగోలు పోవాల్సిన పని. ఈ రోజు పద్మావతి నగర్ లో దాదాపు 3,67 లక్షలతో మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరియు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలందరితో కలిసి ఈ రోజు ఘనంగా శిలాఫలకాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి చొరవతో దాదాపు 3 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాన్ని ఇది చేసి చూపించడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని విషయాలలో ఏదైతే మన అబుల్ కలాం గారి స్తూపం ముందర మనం ఈ శిలాఫలకం, ఇది శిలాఫలకం మాత్రమే, స్తూపం కాదు. ఆల్రెడీ స్తూపాన్ని ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అభివృద్ధిలో భాగంగానే ఈ రోజు శిలాఫలకాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. ఎక్కడ నెగ్గాలో కాదు తగ్గాలో అని తెలిసిన మన ఎమ్మెల్యే గారని ఒక మైనార్టీ నాయకురాలుగా నేను చాలా గర్వపడుతున్నాను. శిల్ప అనే పేరు శిలాఫలకం మీద కాదు, నంద్యాల పట్టణ ప్రజల గుండెల్లో ఉంటుందని మరొకసారి మా ఎమ్మెల్యే గారు నిరూపించినందుకు నంద్యాల పట్టణ మైనార్టీ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనకి చాలా గర్వించదగ్గ విషయము, అబుల్ కలాం ఆజాద్ గారి సెంటర్ ని ఈ రోజు అంగరంగ వైభవంగా మేము ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఈ పద్మావతి నగర్ రోడ్డు ఎంతో మంది ప్రజలు వాడతారు. మున్సిపల్ ఆఫీస్ ముందు ఎన్నో ఏళ్లగా ఇది చాలా దీన స్థితిలో ఉండేది. దాదాపు ఈ రోజు 3,67 లక్షలతో ఈ రోజు పైనుంచి కింది వరకు మొత్తం రోడ్డు కూడా చాలా అందంగా చేయడం జరిగింది. ప్రజలందరూ దీన్ని గుర్తించాలి. నేను ఒకటే చెప్పలేను, కేవలం ఈ రోడే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా అభివృద్ధి కోసం ఎంతో పాటుపడారు. నంద్యాల గురించి ప్రజలందరూ ఇది గుర్తుంచుకోవాలి. అలానే ఇదంతా చెప్తూ మన ఎమ్మెల్యే గారు ఈ రోజు నిజంగా ఎంత గర్విస్తున్నానంటే శిల్పా కుటుంబంలో ఉండడానికి. ఎందుకంటే శిల్పా కుటుంబం పంతాలకు పోదు, కేవలం ప్రజాసేవ కోసమే ఉంది. అలాగే ఈ రోజు నేను చాలా హర్షిస్తున్నాను, ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ రోజు తగ్గలేదు, నెగ్గాడు. ఇలాంటి వాళ్ళు మనం ఉంటే మన నంద్యాలలో శాంతి భద్రతలు ఎంతైనా బాగుంటాయి. సో మీరందరూ ఈసారి ఆలోచించి మరొకసారి శిల్పా కుటుంబం ఆశీర్వదించమని కోరుతున్నాను. సీసీ రోడ్డు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, ఈరోజు మా వార్డు సీసీ రోడ్డు ఓపెనింగ్ వచ్చిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దాదాపుగా 3,60 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభోత్సవానికి చేయడం జరిగింది. ఇదే కాక మా సలీం నగర్ లో దాదాపుగా 6 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. ఎందుకంటే రవణ నంద్యాల ప్రజలకు, నంద్యాల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందు ఉండే వ్యక్తి. ఈరోజు సలీం నగర్ లో దాదాపుగా 6 కోట్ల రూపాయలు మేము పనులు జరగడం జరిగింది. 6 కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా 3,60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది. ఇది కాక సలీం నగర్ లో ఒక హాస్పిటల్తో 1,30 లక్షలతో ఈరోజు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయడం జరిగింది. ఇది కాక 1,30 లక్షలతో ఈరోజు బ్రిడ్జి వేయడం జరిగింది. ఇది కాక దాదాపుగా 1,70 లక్షల రూపాయలతో ఈరోజు సీసీ రోడ్లు చేయడం జరిగింది. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు నంద్యాలకు అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు మా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఇంకా రానున్న రోజులలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది.
ఇంకా సంక్షేమ పథకాలు ఇస్తారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఒక సహకారం పెట్టారు. మీరు కానీ ఒక సహకారం పెట్టి మా ఎమ్మెల్యే గారు 10% డిస్కౌంట్ సరుకులు ఇస్తారు. మీరు కూడా 20% డిస్కౌంట్ ఇవ్వండి. మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఫిల్టర్ ప్లాంట్లు 33 ప్లాంట్లు పెట్టారు. మీరు ఒక 66 ప్లాంట్లు పెట్టి మీరు కూడా ప్రజలకు సేవ చేయండి. ఈరోజు మహిళా బ్యాంక్ ద్వారా ప్రతి మహిళకు మా ఎమ్మెల్యే గారు 30,000 రూపాయలు ఇస్తారు. మీరు ఒక బ్యాంక్ పెట్టి మీరు కూడా ప్రతి మహిళకు ఒక 50,000 ఇవ్వండి. ఇలాంటి మంచి పనులు చేయండి. మంచి పనులు చేసే వ్యక్తికి నంద్యాల ప్రజలు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. రానున్న రోజులలో ప్రజలే తగిన సమాధానం చెప్తారని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. శ్రీశైలంకు వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్లలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. శ్రీశైల క్షేత్రంలోని 12 సెక్టర్లలో జోనల్ అధికారులను నియమించి నిరంతరం ఏర్పాట్లపై పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, మంచినీటి సౌకర్యం, భక్తుల క్యూలైన్లపై ప్రత్యేక దృష్టి సారించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ రఘువీర్ రెడ్డి, ఆలయ ఈవో ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు, ఆదేశాలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు లేని రంగమంటూ లేదని, మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం, రాష్ట్రం, దేశం పురోభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే సతీమణి శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింహారెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పట్టణ శివారులోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు రూరల్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగిని రవిసింహారెడ్డి హాజరై కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నాగిని రవిసింహారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాగిని రవిసింహారెడ్డి మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించారని, అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు సాధికారత సాధించినప్పుడు కుటుంబం, సమాజం, తద్వారా రాష్ట్రం, దేశం పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. తనను శిల్పా కుటుంబంలో ఒక మహిళగా చూడరని, తన మామ మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి ఒక కొడుకుగా చూసుకుంటారని అన్నారు. మహిళలకు ఉన్న ధైర్యం, సహనం, ఓర్పు మగవారికి ఉండదని, మహిళలు కుటుంబ అభివృద్ధికి కీలకంగా వ్యవహరించేవారని, కాబట్టి మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. మహిళలు తమ పిల్లల భవిష్యత్తుకు తగిన విధంగా ఉండాలని, విద్య ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు. బాలికలను బాలులకు సమానంగా చూడాలని కోరారు. ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకులు, మాజీ కౌన్సిలర్ యానీ రేచల్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు రసూల్, గన్ని బ్యాగ్స్ శిక్ష, మహిళలు పాల్గొన్నారు. నేను ఎప్పుడు ఒక రాజకీయ నాయకులాగా ఇక్కడ మాట్లాడాలమ్మా, మీ ఇంటి ఆడపడుచు అనుకోండి. సో సాధారణమైన తెలుగులో మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. పొద్దు నుంచి కొంచెం ఇంట్లో బాగాలేదు, సరే చూస్తే దానికి రిజల్ట్ ఏం చూస్తే నా పిల్లలకి టిఫిన్ టైంకి అందలేదు, నా భర్త మీటింగ్ కి సరిగ్గా వెళ్ళలేదు, మా మామయ్యకి మందులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. సో ఒక మహిళ ఒక్క రోజు ఒక 20 నిమిషాలు ఎక్కువ పడుకుంటే, కానీ మరి మగవాళ్ళు ఇంటర్నేషనల్ మెన్స్ డే చేసుకుంటున్నారా ఇంత ఘనంగా? అప్పుడప్పుడు అనిపిస్తుంది మన కెపాసిటీ, మన స్ట్రెంగ్త్, మన ఆలోచనని మనమే తక్కువ చేసుకుంటున్నానేమో అనిపిస్తుంది. అర్థం చేసుకొని మనల్ని బాగా చూసుకున్నప్పుడే మేము ముందుకు వెళ్తాము. సో దర్శకులు వాళ్ళకి కూడా, అందరు కూడా ఇందాక భార్యను బాగా పొగిడారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్ ద సేమ్ టైం మీ కోఆపరేషన్, మీ అందం లేకపోతే మేము కూడా ముందుకు వెళ్ళలేము. ఆ ఒక్క రీజన్ తో నేను ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటా, ఎందుకంటే నాకు వాళ్ళని గుర్తు చేయాలంటే ఇష్టం. ఏ రోజైతే ఆ మహిళ అనారోగ్యం చెందుతుందో ఆ రోజు ఆ కుటుంబానికి ఫ్యూచర్ ఉండదు. ఇది నేను కళ్ళారా చూసిన విషయం. సో మీరందరూ, ఎందుకంటే చాలా వరకు మీరు ఇందులో డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వైటమిన్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. మీరందరికీ కూడా ఎన్నో ఏళ్ళగా నేను ఇక్కడ నుంచి వస్తున్నాను. స్వర్ణ మేడం గారు ఎంత జాగ్రత్తలు మీ గురించి తీసుకుంటారో నాకు తెలుసు. సో వీళ్ళందరూ చెకప్ చాలానే జరుగుతున్నాయా మేడం? సో ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు మీ హెల్త్ ని మీరు బాగా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, హెల్త్ ఇస్ వెల్త్. మనం బాగుంటే మన కుటుంబమే కాదు, మన రీజన్ కాదు, మన రాష్ట్రం కూడా బాగుపడుతుంది. ఒక గట్టి నమ్మకం. స్కూల్ డ్రెస్ ఇచ్చారా? యూనిఫామ్ ఇచ్చారా?
షూస్ ఇచ్చారా, సాక్స్ ఇచ్చారా, భోజనం బాగా పెడుతున్నారా, 8వ క్లాస్ వచ్చిన వాళ్ళకి ట్యాబ్ వచ్చిందా తలుపుతుంది, అమ్మాయి వస్తుంది. సో ఇంత బాగా ఏ ప్రభుత్వంలో నేను చూడలేదు. సో ఈ ప్రభుత్వం నుండి మేము ఈ రోజు వైఎస్ఆర్సీపీ అని నేను ఏ రోజు చెప్పట్లేదు, కానీ మంచి శిక్షణ ఉన్న చోట పిల్లల్ని పంపించి మీరు కూడా తల్లిని ఒక అండగా ఉండాలి. ఈ రోజు ఆ ప్రభుత్వం దయనో లేకపోతే ఇంకెవరి దయనో పిల్లలకు మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదిస్తే ఖచ్చితంగా నాలాంటి లీడర్లు వచ్చినప్పుడు మీరు ఏది అడగరు. మీరే చెప్తారు మా ఇంట్లో ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నారు అని. విద్యకి ప్రాధాన్యత ఇవ్వండి, దాని వల్లనే ఫ్యూచర్ ఉంటది. పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని కూడా నెగ్లెక్ట్ చెయ్యొద్దు, చేయకుండా ఏది ఉండదు. ఎందుకంటే ఇది నిజంగా మా తల్లిదండ్రులు మా అత్త మామ నాకు ఇచ్చిన ప్రోత్సాహం, నా భర్త ఇచ్చిన ప్రోత్సాహం. సో మగవాళ్ళందరికీ ఆడవాళ్ళని దారి తీసుకోమని, ఆడవాళ్ళందరూ మీ మగవాళ్ళకి మంచి మర్యాద ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇందాక రసూలన్న వాళ్ళు వచ్చారు ఇక్కడికి. సో అన్నదానం ప్రోగ్రాం ఉందన్నారు. ఇలాంటి మంచి పనులు ఇంకెన్నో చేయాలని, నన్ను కూడా ఒక భాగంగా చేయాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ పరివర్తన సెంటర్ కి ఏ అవసరం ఉన్నా నేను నా కుటుంబం నిలుస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ఇంటర్నేషనల్ హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. నా వరకు నేనే ఇన్ని సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటే కూడా బయటికి స్వేచ్ఛగా పంపిస్తున్న మా ఇంట్లో మా మహిళ కూడా, మా మేడం గారు హలీమా గారికి కూడా ఈరోజు సభా వేదిక తరపు నుంచి, ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు నేను ఒక ప్రాక్టీషనర్ని, తర్వాత నేను అన్ని విషయాలు కూడా నేను ఒక ఇన్కమ్ సోర్స్ లేని వ్యక్తిగా చాలా మంది కొత్త పరిచయం ఉన్న వాళ్ళు గమనిస్తుంటారు. మీకేమయ్యా మీ మేడం గారు స్కూల్ నడుపుతా ఉంటే నువ్వు బాగా ప్రశాంతంగా బయట తిరిగి సమాజ సేవ చేస్తాము, మీలాగా సహకరిస్తే ఎంతో మేము కూడా మీకంటే ఎక్కువ సమాజ సేవ చేస్తామని అనుకుంటారు. ఆ విషయంలో వాళ్ళు నన్ను ఎటాలికన్నా ఏమన్నా కూడా నిజంగా మా మేడం ఇంత సమాజ సేవ చేయడానికి తనతో నేను గడిపే సమయాన్ని కూడా సమాజానికి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి ఇస్తుందంటే చాలా వరకు ద గ్రేట్నెస్ ఆఫ్ మై వైఫ్. ఎంత సేవ చేయాలో పేదవాళ్లకు అంత సేవ నేను చేయగలిగిన. ఇప్పటికీ కలుసుకుంటున్నారు, అమ్మా మీరు పింఛన్ ఇప్పించినారు, అమ్మా మీరు ఇల్లు ఇప్పించినారు అని. అంటే ఒక స్త్రీ రాజకీయాల్లో ఉంటే కూడా ఎటువంటి అవినీతికి పాల్పడకుండా మంచి పాలన ఆ వార్డుకు సంబంధించి ఇవ్వగలరు. అలాగే ఎవరైనా ఎక్కడైనా ఎంత పెద్ద రాజ్యాధికారం వచ్చినా కూడా స్త్రీలు ఎప్పటికైనా కూడా ఒక క్రమంలో ఒక పద్ధతిలో ఉంటూ వారి పాలన సాగిస్తారు. నంద్యాల పట్టణంలో గల ఎల్గార్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు చిన్నారుల స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పట్టణ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎస్ రవీంద్రనాథ్ రెడ్డి మరియు నంద్యాల ప్రిన్సిపల్ సివిల్ జడ్జి రాధారాణి మరియు పాఠశాల గౌరవ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ స్కూల్ నందు ఇటువంటి వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేయడం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. యూకేజీ పూర్తి చేసిన తర్వాత 1వ తరగతిలోకి ప్రవేశించిన కార్యక్రమం బాగుందని, ఇటువంటి కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో బాధ్యత ఉంటుందని అన్నారు. అంతేకాకుండా చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొనడం వల్ల వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. అనంతరం బాలబాలికలకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్కూల్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ మరియు ఏవో బాబీ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీ తర్వాత స్టెప్పింగ్ ఇంటూ ఫస్ట్ క్లాస్ దీనికి ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీగా చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, బూస్టప్ చేయడానికి యాజమాన్యం వారు ఒక న్యూ కాన్సెప్ట్, దిస్ ఈజ్ నాకు తెలిసి ఇట్స్ న్యూ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ఎంకరేజింగ్ టు ద పీపుల్ అండ్ ఆల్సో టు ద పేరెంట్స్. అనేది ఒక సెరమనీగా వచ్చిన కల్చరల్ దీంట్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఎడ్యుకేషన్ పార్ట్లో ఎంతసేపు ఉన్నా కానీ ఇప్పుడు బైహార్టింగ్ నేచర్లో వెళ్తున్నాం. మమ్మల్ని కూడా ఇక్కడికి పిలిచి పార్ట్ చేసినందుకు యాజమాన్యానికి, అదేవిధంగా పిల్లలందరికీ కూడా బెటర్ ఫ్యూచర్ ఉండాలని, వాళ్ళ భావి జీవితంలో మంచి పొజిషన్స్కి మంచి చదువులు చదవాలని వాళ్ళందరికీ నా యొక్క శుభాశీస్సులు, దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎల్కేఆర్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Nandyal sir, I think you are new here, so Ravindranath Reddy sir has been a partner as an ESP. I think it's been a few weeks. So we also welcome you to Nandyal and also to the entire global school. So today's event is graduation ceremony is something. It's a very small achievement in your kids' academic journey, but definitely something which is to be celebrated in a very grand way. So when you celebrate something small in a very grand way, that gives them, inspiration, that gives them an aspiration to win something like that, at every stage of their life. చిన్న చిన్న అచీవ్మెంట్స్ కూడా మనం ఒక గొప్పగా సెలబ్రేట్ చేస్తే ఏంటంటే వాళ్ళకు మైండ్లో గుర్తుండిపోతుంది. సో దట్స్ ద రీజన్ వి సెలబ్రేటెడ్ అండ్ ఐ విష్ ఆల్ ద కిడ్స్ ఆఫ్ PP2 కంగ్రాచులేషన్స్ and there are many certificates in their life to achieve, and parents once again thank you all for being part of this program and encouraging them in every step of their life. And last, definitely our teachers and all the supporting staff, thank you all for making this event so in a grand way. Thank you all. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి. మహానందీశ్వర స్వామి దేవస్థానం, నంద్యాల పట్టణంలోని ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం, ఎన్జిఓ కాలనీలోని అమ్మస్పటిక లింగేశ్వర స్వామి దేవాలయం, యోగా చైతన్య కేంద్రంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. ప్రాతకాలం ముందే స్వామి అమ్మవారికి పూలంగి సేవ, ప్రత్యేక అభిషేకాలు, మాడవీధుల్లో శేషవాహనంపై స్వామి అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రి స్వామివారి ప్రత్యక్ష నిజవాహనమైన నందీశ్వరునిపై స్వామి అమ్మవార్లు కొలువుదిరి అనంతరం గ్రామోత్సవం రాత్రి 10 గంటలకు, మహాలింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో లోక కళ్యాణార్థం వేలాది మంది భక్తుల మధ్య స్వామివార్ల కళ్యాణం నిర్వహణ జరగనుంది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో చంద్రశేఖర్ రెడ్డి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. అలాగే ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో ప్రాతకాలం ముందే స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించడం జరిగింది. భక్తుల దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. పరమేశ్వరుని ప్రసాద సిద్ధి వస్తు ఈ కేదారేశ్వరి సమేత ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానము ఈరోజు మహాశివరాత్రి సందర్భముగా ఉదయము 4 గంటలకు అభిషేకము మాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకాన్ని ఆచరణ చేస్తాం. అక్కడి నుంచి ప్రతి భక్తులు కూడా ఈ పంచామృత అభిషేకము వాళ్ళతో ఆచరణ చేస్తాం కాబట్టి తండోపతండాలుగా ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామి దర్శనం చేసుకుని స్వామిని స్పర్శన చేసుకుని తర్వాత అదే విధంగా పంచామృత అభిషేకం చేయాలనే ఉద్దేశంగా చాలా మంది భక్తులు అనేవాళ్ళు వచ్చినారు. సామూహిక పూజలు జరుగుతూ అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా భక్తుల ఆచరణ వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఈ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని పాత్రలు కృపాత్రులు కావాల్సిందిగా కోరుతున్నారు. अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बका महादेवाय नमः। नमो हिरण्यबाहवे हिरण्यस्वामिने नमः। अमृताभिषेचनोऽस्तु। మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గత 6వ తారీఖు నుంచి అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినము. ప్రాతకాలం నుంచి విశేషమైనటువంటి తెల్లవారుజామున 3 గంటలకే స్వామి అమ్మవారికి ప్రత్యేక పూలంగి సేవలు, ప్రత్యేక అభిషేకార్చనలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అనంతరం ఇక్కడ జరిగేటువంటి నిత్య పరిహరణలు, దీక్షా హోమాదులు, కలశ పూజలన్నీ కూడా యథావిధిగా నిర్వహిస్తూ స్వామివారు ఉదయం శేషవాహనంపై కొలువు తీరడం జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారు ప్రత్యక్ష నిజ వాహనమైనటువంటి నందీశ్వర వాహనంపై స్వామివారి గ్రామోత్సవం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అనంతరం రాత్రి 10 గంటల నుంచి కూడా మహాలింగోద్భవ సందర్భంలో మహారుద్రాభిషేకం అనేటువంటి రుద్రాభిషేకం విశేషమైనటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రసిద్ధ వేద పండితుల సమక్షంలో అత్యంత వైభవంగా స్వామివారికి అభిషేకం సుమారు 4 గంటలకు పైగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా
ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి వేదిక మండపంలో విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లోక కళ్యాణం కొరకు వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి మనమందరం కూడా శివ పంచాక్షరి నామ స్మరణతో శివుడికి జరిగేటువంటి పూజా వైభవాన్ని ప్రత్యక్షంగా చూస్తూ మనసా వాచా కర్మణ పరమేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తే కనుక మనకి సకల శుభాలు లభ్యమవుతాయి. కాబట్టి అందరూ కూడా ఈరోజు మహాశివరాత్రిలో జరిగే లింగోద్భవ అభిషేకం కానీ కళ్యాణ మహోత్సవం కానీ చూసి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో మహానందీశ్వర. ఓం నమః. యోగశక్తి సంస్థ నంద్యాల బ్రాంచి అవినాశ్ సెంటర్లో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనే కార్యక్రమం జరుగుతుంది. సాధకులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అయ్యారు. జరుగుతున్న కార్యక్రమం. ఓం నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3.67 కోట్లతో నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్. శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో చేపట్టిన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం, రాష్ట్రం, దేశం పురోభివృద్ధి చెందుతుందన్న నాగినిరావు సింహారెడ్డి. నంద్యాల పట్టణంలో గల ఎల్కేఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు చిన్నారుల స్నాతకోత్సవ కార్యక్రమం. మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.